వెయిట్ చేస్తున్నారా?
जान अच्छा है। జమాత్ ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ తరపున డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ గారికి పార్టీలో ఉన్నత స్థానం కేటాయించినందుకు అభినందిస్తున్నాము. విద్యావంతులు తీసుకోవడం పార్టీకే వెన్న వస్తుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లేటుగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు. సార్ యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా ముస్లిం మైనారిటీలు పార్టీకి దగ్గరైతారని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా
సార్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కోరేది ఏమంటే ముస్లిం సమస్యలు ఇలాంటి విద్యావంతులు తీసుకొని రేపు పొద్దున భవిష్యత్తులో మేనిఫెస్టో తయారు చేసేప్పుడు ఈ విషయాలు కూడా పరిధిలో తీసుకోవాలని, ముస్లిం మైనార్టీలు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు సార్ గారు బీజేపీతో కలుస్తారనే ఒక భయంతో ఉన్నారు. ఆ అభద్రతా భావం కూడా తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి సార్ ద్వారా జరగాల పని. తర్వాత సప్లాన్ కోరుతున్నారు. ఆ సప్లాన్ కూడా విడుదల చేసి మా నిధులు మాకే కేటాయించే భరోసా కూడా మేము ముఖ్యమంత్రి ద్వారా కోరుతున్నాం. ఇవన్నీ భవిష్యత్తులో మరీ సార్ను కలిసి విన్నవిస్తాం. సార్కు మా సన్నిహితుడు, అందరి మనసు తెలిసిన వ్యక్తికి మంచి పదవి ఇచ్చినాడు. ఈ పదవి ద్వారా తప్పనిసరిగా భవిష్యత్తులో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఈరోజు మన నంద్యాల పట్టణానికి సంబంధించి జమాతే ఇస్లామియా హింద్ కార్యవర్గ సభ్యులు, ప్రధానంగా అధ్యక్షుల వారు మరి కార్యదర్శి మిత్రులందరూ కలిసి ఈరోజు ఇక్కడ నన్ను సన్మానించడానికి విచ్చేశారు. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సన్మానం ఈరోజు ఇంతియాజ్ అహ్మద్కు జరిగిన సన్మానం కాదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సన్మానం జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. దీనికంతా కారణం రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఇంతమంది దాదాపు ముఖ్యులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో తిరిగి నంద్యాల పట్టణాన్ని ఎంపిక చేసుకొని నంద్యాల నుంచి నన్ను ఈ పదవికి ఎంపిక చేసి మరి అందరి ముందుకు ఉంచినందుకు మా నంద్యాల పట్టణం వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాదు వారు నిజంగా కొన్ని విషయాలు వాళ్ళ మనసులో ఉన్న బాధ, భ్రమను కూడా తెలియపరిచారు. కానీ ఈ సందర్భంగా నేను వారికి మాటిస్తున్నాను, మాకు మా యొక్క నేత, ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా క్లియర్గా క్లారిటీతో చెప్పడం జరిగింది. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా కూడా బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ అనేది పొత్తు పెట్టుకోవడం అనేది జరగదు. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఏమాత్రం కూడా అభద్రతా భావం లేకుండా ఈరోజు నాది ఒకటే నినాదం ఉంది, మీరు ఇస్లాం భారతదేశంలో మిగిలియాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో పటిష్టం చేసుకోవాలన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీని కానివ్వండి, అటువైపు బీజేపీతర పార్టీ ఏదైనా కూడా గెలిపించినప్పుడు మాత్రమే ఈ భారతదేశం సుఖం సంతోషాలతో ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మన మైనారిటీలదంతా ఒకటే నినాదం, దేశ్ బచావో బీజేపీ హటావో, దేశ్ బచావో బీజేపీ హటావో. ఎప్పుడైతే బీజేపీని మనం పక్కకు జరిపిస్తామో అప్పుడే మనకు ఈ దేశం రక్షించబడుతుంది. ఆ కార్యక్రమం కోసమే కంకణం కట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో వ్యతిరేకతను కూడా తెచ్చుకొని రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో నిధులు రాకపోయినా, కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించవలసిన సహాయ సహకారాలు లభించకపోయినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పోరాడుతున్నారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా మనం అందరం కలిసి పనిచేసి ఒక మంచి గొప్ప బహుమానాన్ని మరి రాష్ట్ర ప్రజలందరూ కలిసి మరొక్కసారి అవకాశం ఇచ్చి మరీ గెలిపించుకొని ముఖ్యమంత్రిగా మనం తిరిగి 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మనం సహాయపడాలని చెప్పి మా సోదరులందరికీ, ముస్లిం సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను. ముస్లింలకు భరోసా ఉంది అని చెప్తే అది కేవలం తెలుగుదేశంలోనే ఉందన్న మాట కూడా చెప్తున్నాను. మాట తప్పేది లేదు, మాట దాటేది లేదు. చెప్పిన మాటను ఏ రోజు కూడా దాటలేదు, దాటబోరు కూడా. కాబట్టి మీరు ఏమాత్రం ఆలోచించకుండా దయచేసి సోదరులంతా ఈ అంశం మీద దృష్టి సారించి ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి కోసము, ముస్లింల భద్రత కోసము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని చెప్పి నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.